సువార్త సువార్త సువార్త. భార్యలను, పిల్లలను, కుటుంబాలను విడిచిపెట్టేసి ఖండాలు దాటి వెళ్ళిపోయారు అపోస్తలులు. దేశాలు విడిచిపెట్టి వెళ్ళిపోయారు. భారతదేశానికి సువార్త తోమా శిష్యుని ద్వారానే వచ్చిందంట. ఇలా ఒక్కొక్కరు 2-3 దేశాలు, 4-5 దేశాలు ఏమండి వెళ్ళిపోయి సువార్తను ప్రకటించడం ప్రారంభించారు. పిల్లలకు దూరమైపోయారు, భార్యలను విడిచి వెళ్ళిపోయారండి. దేవుని బిడ్డలారా, పిల్లలని ముద్దాడాలని వాళ్ళ యొక్క హావభావాలు గుర్తుకొచ్చుకున్నా అణుచుకున్నారండి. భార్యతో సంసార జీవితాన్ని గడపాలని ఆశ కలిగిన ఓర్చుకున్నారండి. దేవుని బిడ్డలారా, అందాలు బంధుత్వాలకు దూరమైపోయి భార్య పిల్లలను ఎడబాసి ప్రభు చెప్పినటువంటి మాటలు పట్టుకొని ప్రపంచ మానవాళికి సత్యాన్ని ప్రకటించారు. మరణించారు, హతసాక్షులుగా మిగిలిపోయారు. యేసు ప్రభువే అంత కిరాతకంగా చంపారు కదా, అంతకంటే కిరాతకంగా చంపబడ్డారు ఈ అపోస్తలులు. మీరు గూగుల్లోకి వెళ్ళి చూడండి. బైబిల్ గ్రంథంలో ఒక యాకోబు చంపబడింది ఉంది, ఒక స్టెఫెను చంపబడింది ఉంది, కానీ పౌలు ఎలా చనిపోయాడో రాయబడలేదు. అన్నీ కూడా రాయబడలేదు. కానీ ప్రాచీన పుస్తకాలు ఏమండి, బైబిల్ పండితులు చెప్పినటువంటి అనేకమైనటువంటి పుస్తకాలలో రాయబడినటువంటి వాళ్ళ యొక్క జీవితాలు ఎంత అర్థాంతరంతంగా, ఎంత భయంకరంగా, ఎలాంటి ఘోరమైన చావు చచ్చారో మీరు గూగుల్లోకి వెళ్ళి చూడండి ఒకసారి. పేతురును చంపుతుంటే నా యేసు ప్రభువును చంపినట్టుగా నన్ను చంపకూడదు, నన్ను తలక్రిందులుగా చంపండి అని చెప్పాడంట. ఇలా ఒక్కొక్కరి మరణం ఒక్కొక్క స్టోరీ, ఇలా ఒక్కొక్కరి మరణం ఒక్కొక్క విచిత్రమైనటువంటి గాథ. వాళ్ళు చనిపోయినటువంటి స్థలాలలో వాళ్ళ భార్య పిల్లలు లేరండి. ఎన్ని వేల సంవత్సరాల క్రితం జరిగిందంటే ఇది. క్రీస్తు శకం 1వ శతాబ్దంలో అపోస్తలులు హతసాక్షులుగా మిగిలిపోయారు. సువార్త ప్రకటించారు, కష్టపడ్డారు, కన్నీళ్లు కార్చారు. తినడానికి తిండి లేక, తాగడానికి సరైనటువంటి నీళ్లు లేక, వేసుకోవడానికి సరైనటువంటి వస్త్రాలు లేక, దీనులుగా, హీనులుగా వాళ్ళ యొక్క స్టోరీని ఆలోచించిన ప్రతిసారి హృదయము చలించి, ద్రవించి, కరిగి ఏమండి హృదయం బ్రద్దలైపోయేటువంటి పరిస్థితులు. ఎందుకయ్యా మీరు అలా చేశారు? ఎందుకయ్యా మీ భార్య పిల్లల్ని విడిచిపెట్టేసి వాక్య పరిచర్య కోసం, సువార్త ప్రకటన కోసం దేశాలు, ఖండాలు దాటి వెళ్ళిపోయారంటే వాళ్ళు చెప్తుంది ఒకటే. ప్రభువు వెళుతూ వెళుతూ మాతో చెప్పినటువంటి మాట, సర్వలోకమునకు వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. మా ప్రభువు చెప్పాడు కాబట్టే మేము చేస్తున్నాము, మా ప్రభువు మరణించమన్నాడు కాబట్టే మేము మరణించాము, మా ప్రభువు వెళ్ళమన్నాడు కాబట్టే వెళ్ళాము, కష్టపడ్డాము, హతసాక్షులుగా మిగిలిపోయాము, మేమే ఈ ప్రపంచానికి స్ఫూర్తి అని భరోసా ఇచ్చారండి దేవుని బిడ్డలారా. మా ఆత్మను రక్షించుటకు హతసాక్షులు